స్వామి, నేను కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నాను. ఎప్పుడు ప్రారంభిస్తే బాగుంటుందో చెప్తారా? జూన్ 12నైతే చాలా బాగుంటుంది. అలాగే స్వామి, వస్తాను. స్వామి, నా భర్త వ్యసనాలకు దాసుడయ్యాడు. అమ్మా, నిత్యం ఉదయం సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యి. అతనిలో తప్పకుండా మార్పు వస్తుంది. నీకు సుఖశాంతులు కలుగుతాయమ్మా. అలాగే స్వామి. స్వామి, మా అమ్మాయికి పెళ్లి సంబంధం కుదరట్లేదు. కళ్యాణ ఘడియలు లేవు నాయనా. పైగా కుజదోషం ఉంది. నాగప్రతిష్ఠ చేయిస్తే ఫలితం ఉంటుంది. అలాగే స్వామి. హోమానికి అంతా సిద్ధం చేయి నాయనా. అలాగే గురువు గారు. స్వామి, నా పెద్ద కూతురికి గొప్ప సంబంధం వచ్చింది. కానీ చిన్న చిన్న అవాంతరాలు భయాన్ని కలిగిస్తున్నాయి. తమరు వాళ్ళ జాతకాలు చూసి వాళ్ళ సంసారం ఎలా ఉంటుందో చెప్పండి స్వామి. త్వరలో వివాహం కూడా జరగబోతోంది. చూడండమ్మా, శాస్త్రం తెలిసిన వాణ్ణి, స్వామి ఉపాసకుణ్ణి సత్యం దాయటం అపచారం అవుతుంది. పైగా నా ఆశీర్వాదానికి వచ్చారు. అమ్మాయికి రాజయోగం నిజం. కానీ అబ్బాయి జాతకంలో దోషం ఉంది.